హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే టైటిల్ చూసే ఉంటారుగా, కిచెన్ టూర్, డీప్ క్లీనింగ్ కిచెన్ ఆర్గనైజింగ్ ఐడియాస్ మొత్తం. సో టోటల్గా రూమ్ అంతా ఖాళీ చేసి మొత్తం నీట్గా సర్దుతున్నామండి. ఫస్ట్ కిచెన్ ఇది ఇలా ఉంది. సో చూడండి, సామాన్ అంతా అక్కడక్కడ అండ్ డబ్బాలు కూడా నీట్గా లేవు. సో సదరకు చాలా రోజులు అవుతుంది, అందుకనేసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. వెయిట్ చేయడం ఎందుకనేసి ఇలాగ సర్దుతున్నాం. కిచెన్ టూర్ ఇది నార్మల్ మిడిల్ క్లాస్ కిచెన్ టూర్ ఇలా మీకు షేర్ చేస్తున్నాను. ఇండియన్ మిడిల్ క్లాస్ కిచెన్ ఎలా ఉంటుంది. సో దానికి అన్ని సామాన్ అంతా తీస్తాం కాబట్టి అన్ని నీళ్ళన్నీ పట్టేసి పెట్టుకున్నాం. సో ఇల్లుతో సహా బౌళ్ళు, కిచెన్లో ఉండే సామాన్ మొత్తం కడగడానికి అనేసి నీళ్ళు అన్నింట్లో పట్టేసుకున్నాం ఇలా. సో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ. సో ఇదంతా సామాన్ తీసిన తర్వాత మొత్తం సజ్జలు, సెల్పులు అండ్ ఇల్లు అంతా కడిగేసాం. చూస్తున్నారా, ఫస్ట్ పైన అంతా దులుపుకున్న తర్వాత మొత్తం నీట్గా A to Z సెల్పులతో సహా సజ్జలతో సహా అన్నీ కడిగేసాం. సో కడిగిన తర్వాత ఇలా ఉంది మనకు. ఇప్పుడు అవన్నీ సామాన్ సెట్ చేసేది కూడా నేను మీకు కొంచెం కొంచెం షేర్ చేస్తాను, ఎందుకంటే టోటల్ సామాన్ తీయలేను. నేను కొంచెం కొంచెంగా పెడతాను మీకు. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇంకా ఇందులో తీసిన సామాన్ మొత్తం నీట్గా శుభ్రంగా తోముకొని గిన్నెలు అన్నీ మొత్తం A to Z అన్నీ ఇంకా తోమేసి ఆరబెట్టేసాం. చూస్తున్నారుగా, ఇది అమ్మ వాళ్ళ ఇంటికాడ. అమ్మ అండ్ మా అన్న ఇద్దరు కలిసి చేస్తున్నారు. యాక్చువల్గా ఈ వీడియో షూట్ కూడా అన్ననే తీశాడు, నేను అక్కడ లేను. సో అందుకే అన్న హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి. అంత రూమ్ అంతా సదరమంటే మామూలు విషయమా, కొంచెం రిస్కే. బట్ మనం వీక్లీ ఇలా సదురుకుంటే మనం కొంచెం ఈజీగా ఉంటుంది. సో చదరక ఒక 6 months అవుతుంది కాబట్టి ఇంకా మొత్తం టోటల్గా డీప్ కిచెన్ క్లీనింగ్ చేస్తున్నారు. సో ఇవన్నీ తోమేసి ఇంకా ఫ్రెష్గా ఆరబెట్టుకోవడమే. ఆరబెట్టుకున్న తర్వాత మనం సర్దుకుంటే ఏంటంటే మనకు వాటర్ అంతా అరిచిన తర్వాత సర్దితే మనకు క్లీన్గా ఉంటుంది, మంచిగా స్మెల్ కూడా బాగుంటుంది. సో నీళ్ళు ఉన్నప్పుడు మనం బౌల్ సర్దితే ఏంటంటే తొందరగా పాడవుతాయి బౌళ్ళు. సో ఇది వచ్చేసి ఇండియన్ కిచెన్ టూర్. మిడిల్ క్లాస్ కిచెన్ ఎలా ఉంటుందో అదే మీకు వీడియో షేర్ చేస్తున్నానండి. ఇది హై రేంజ్ కిచెన్, రిచ్ కిచెన్ అయితే ఏం కాదు. ఇండియన్ మిడిల్ క్లాస్ కిచెన్ ఎలా ఉంటుంది, కిచెన్ ఐడియాస్ అండ్ కిచెన్ ఆర్గనైజేషన్ ఐడియాస్, ఇంకా క్లీనింగ్ సెక్షన్ ఎలా చేసుకోవాలనేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. వీడియో అంతా చూసేయండి. టోటల్గా అయితే ఏం తీయలేదు, కొంచెం కొంచెం తీస్తాను అంతే. మీకు ఫుటేజ్ అంతా షేర్ చేస్తున్నాను అంతే. సో మీరు కూడా మీ కిచెన్ ఎలా క్లీన్ చేసుకుంటారో కూడా నాకు షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు కామెంట్ బాక్స్లో. సో చూస్తున్నారుగా, టోటల్ ఉన్న బౌళ్ళు, డబ్బాలు, బకెట్లు అన్నింటినీ బాగా శుభ్రంగా తోమేసి ఇలా ఆరబెట్టుకున్నాం. చూస్తున్నారుగా, చాలా పెద్దవానే. సో ఇవన్నీ ఆరేలోపు ఇంకా మనం ఈ బాక్సులు ఉంటాయిగా, మన అవన్నీ ఇంకా సర్దుకోవాలి సెల్పులలో. సో ఇది అంటే మనం స్టార్టింగ్కి ముందు ఈ కలర్ లేదుగా, సో ఈ పెయింట్ కూడా వేసామండి. ఎందుకంటే కొంచెం క్లియర్గా బాగుంటుందనేసి, వీడియో షూట్కి కూడా నీట్గా ఉంటుందనేసి ఇలా సెట్ చేశాడు మా అన్నయ్య. మొత్తం కలర్ వేసాడు. చూస్తున్నారుగా, డిఫరెన్స్ మీకు తెలుస్తుందిగా. స్టార్టింగ్లో ఈ బ్రౌన్ కలర్ పెయింట్ అయితే లేదు, సో ఇప్పుడు వేశాడు. ఎలా ఉంది, బాగుందా? నాకు కామెంట్స్లో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. సో ఇప్పుడు నేను బౌళ్ళ సెట్లో అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా అన్నయ్య సర్దుతున్నాడు అన్నీ ఒక్కొక్కటి. సో మీరు కూడా ఎలా సర్దుకుంటారు? సో మొత్తం క్లీన్ అప్ అయింది కాబట్టి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ కూడా. ఇలా కొన్ని రోజులకు ఒకసారి ఇలా చేసుకుంటే మనకు కూడా కిచెన్లో వండుకోవడానికి ఇంకా ఈజీగా ఇష్టంగా వండుకోబుద్ధి అవుతుంది. స్మాల్ కిచెనే, మరి పెద్ద కిచెన్ అయితే ఏం కాదు. సో ఇండియన్ కిచెన్స్ అయితే ఇలానే ఉంటాయి, మిడిల్ క్లాస్ కిచెన్స్ నేను చెప్పేది. సో నార్మల్ సింపుల్ మిడిల్ క్లాస్ కిచెన్ టూర్. ఇంకా ఇందులో మనం రోజు వాడుకునే పప్పులు, ఉప్పులు, చక్కెర అన్ని సామాన్ ఇంకా ఇందులో పెట్టేస్తున్నాం. సో బాక్సులన్నీ ఈక్వల్గా సేమ్ ఉన్నవన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటే లుక్ కూడా బాగా కనిపిస్తుంది మనకు. సో ఇవన్నీ ఇవి మా అమ్మ అప్పటి బౌళ్ళు, ఇవి డబ్బాలు. ఇవి ఓల్డెస్ట్ బాక్సులు, మనకు చాలా ట్రెండ్గా లుక్ కూడా చాలా బాగా కనిపిస్తాయి ఈ బాక్సులు అయితే. జర్మన్ డబ్బాలు అంటాం కదా మనం. ఇందులో
కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా అన్నీ ఒక్కొక్కటి అన్నీ సర్దేస్తున్నాం. ఇంకా మొత్తం సర్దడం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను సర్దిన తర్వాత కిచెన్ చూడండి. సో బౌల్ జార్లో మొత్తం కప్స్, గ్లాసులు, ప్లేట్లు అండ్ చిన్న చిన్న బౌల్స్, దోశల పైన అన్నీ పెట్టేసాం. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ సేమ్ బాక్సులన్నీ ఒక దగ్గర పెట్టేసి, ఇంకా గ్లాసెస్ అండ్ బౌల్స్ కాసి ఉంటాయిగా అన్నీ ఒక సెక్షన్. సజ్జ పైన కూడా మొత్తం నీట్గా సర్దేసాం, చూస్తున్నారుగా బకెట్లు. అండ్ ఇంకా దేవుని సెల్ఫ్ కూడా మంచిగా నీట్గా సర్దేసాము. ఇంకా మా కిచెన్ ఆఫ్టర్ కిచెన్ బిఫోర్ కిచెన్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోదు. ఇంకా బౌల్స్, గిన్నెలు అన్నీ ఒక సెల్ఫ్లో దేనికి దానికి సపరేట్గా పెట్టేసాము. ఇంకా ఇలా ఉంది మా కిచెన్ టూర్. ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు. ఇండియన్ మిడిల్ క్లాస్ కిచెన్ టూర్ ఇలానే ఉంటుంది. సో నీట్గా లేదా ఉందా అనేసి నా కమెంట్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా మీ కిచెన్ టూర్ కూడా ఎలా సెట్ చేసుకుంటూ నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇది వచ్చేసి పప్పులు ఉప్పులు అన్నీ ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి అన్నీ కొంచెం ఖాళీగా ఉన్నాయి. సో టోటల్గా ఇది మై మామ్స్ హోమ్ కిచెన్ టూర్, మిడిల్ క్లాస్ కిచెన్ టూర్ ఐడియాస్, టోటల్ క్లీనింగ్ సెక్షన్. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టేక్ కేర్.